హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. నేను ఈరోజు కొబ్బరితో రసం ఎలా పెడతారో చూపించేస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేంటంటే ఒక కప్ కొబ్బరి, ఒక స్మాల్ సైజ్ టొమాటో అండ్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఆల్రెడీ హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. నేను ఈరోజు కొబ్బరితో రసం ఎలా పెడతారో చూపించేస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేంటంటే ఒక కప్ కొబ్బరి, ఒక స్మాల్ సైజ్ టొమాటో అండ్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఆల్రెడీ చింతపండు రసం అనేది పల్ప్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి. అది పల్ప్ యూజ్ చేస్తున్నాను. మనం చింతపండుని కడిగి నానబెట్టి దాని తర్వాత దాని పల్ప్ అనేది స్క్వీజ్ చేస్తాం కదా. సో నేనైతే ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేశాను. సో దీని నుంచే నేను స్క్వీజ్ చేస్తాను వాటర్ అంతా. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆల్రెడీ పోపు దినుసులు అనేవి తీసేసుకున్నానండి. అన్ని పోపు దినుసులు ప్లస్ దానితో పాటు మిరియాలు తీసుకున్నాను, దాని తగినంత ఫ్లేవర్ కోసం, అండ్ సాల్ట్, పసుపు కలర్ఫుల్ కోసం. సో నేనైతే ఈ ప్రాసెస్ అంతా చూపించేస్తానండి తర్వాత వీడియోలో. కొబ్బరి తురుము అయితే పట్టేసేసానండి నేను మిక్సీలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి దాని తర్వాత స్క్వీజ్ చేయాలండి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ పోసేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ఉన్న వాటర్ అంతా మళ్ళీ స్క్వీజ్ చేయాలి. సో నేను అనేది ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను. ఇదిగోండి, నేనైతే వాటర్ యాడ్ చేశాక నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్క్వీజింగ్ చేస్తున్నాను. నా దగ్గర ఒక స్ట్రైనర్ ఉందండి. సో నేను ఆ స్ట్రైనర్ ద్వారా స్క్వీజ్ చూశారు కదండి, నేనైతే ఈ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేశాను. ఒకసారి ఆల్రెడీ స్క్వీజ్ చేసేసాను. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. దాని యొక్క లెవెల్ వచ్చేసరికి చూసారా, ఒక్కసారి వాటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అది కూడా ఈ సైజ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఫస్ట్ టైం ఆల్రెడీ పెట్టేశాను. సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాను. వాటర్ పోసేసుకొని ఈ లెవెల్లో వచ్చేసింది నాకు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ వాటర్ ఇంకోసారి వేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసుకోండి. అప్పుడు ఇంకొంచెం దీనికి డబుల్ వచ్చేస్తుంది కదా. సో మనకి అది ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా బాగా అనిపించేసిద్ది. చూశారు కదా. చూశారు కదండి, పల్పీ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. టమాటా పల్పీ అనేది కొబ్బరి